నమస్కారం అండి. నేను డాక్టర్ మాధురి మువ్వ, గైనకాలజిస్ట్. సో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది సర్వైకల్ క్యాన్సర్ గురించి. సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి, దాని గురించి అవగాహన తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. ప్రస్తుతం ఎంటైర్ కంట్రీలో కూడా, అంటే దేశవ్యాప్తంగా కూడా సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి మూతిలో వచ్చే క్యాన్సర్ని మనం సర్వైకల్ క్యాన్సర్ అంటాం. ఈ సర్వైకల్ క్యాన్సర్ని ఎరాడికేట్ అంటే పూర్తిగా నిర్మూలించడంకి ఒక పెద్ద డ్రైవ్ జరుగుతోంది. అందరు గైనకాలజిస్టులు, పీడియాట్రిషియన్స్ అందరూ కలిసి ఈ యొక్క క్యాన్సర్ని ఇండియా నుంచి మొత్తం తరిమి కొట్టాలి అన్న భావంతో దీని గురించి అవగాహన పెంచటం, దీని గురించి ఎలాగ మనము సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఎలాగ చేయగలం, అంటే వచ్చాక ట్రీట్మెంట్స్ బదులు అసలు రాకుండానే మనం ఎలా చేయగలం అన్నది మాట్లాడుకుందాం. ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ని మనం ఎలా ఎరాడికేట్ చేయగలం, ఎందుకు ఎరాడికేట్ చేయగలం అంటే దీనికి కారణం గల వైరస్ హెచ్పివి వైరస్ అన్నమాట, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. దీనివల్లనే మనకి సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అనేది వస్తుంది. ప్రతి స్త్రీ కూడా 14-15 సంవత్సరాల లోపటే దీనికి ఈ వైరస్కి వ్యాక్సిన్ అనేది వచ్చిందనమాట. హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఉంటుందన్నమాట. ఈ వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే 9 సంవత్సరాల వయసులోనే ఈ వ్యాక్సిన్ ఇవ్వడం అనేది స్టార్ట్ చేసాం ఇప్పుడు. సో ఇది యాక్చువల్గా పీడియాట్రిక్, అంటే పిల్లల యొక్క వయసులోనే మనం ఈ వ్యాక్సిన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. బెస్ట్ ప్రొటెక్షన్ ఎప్పుడు వస్తుంది అంటే 9 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల లోపల ఈ హెచ్పివి వ్యాక్సిన్ ఇస్తే కనుక బెస్ట్ ప్రొటెక్షన్ అనేది మనం ఇవ్వగలుగుతాం సర్వైకల్ క్యాన్సర్ రేపొద్దున రాకుండా. యూజువల్గా ఫస్ట్ సెక్షువల్ యాక్ట్ అంటారు, అంటే ఫస్ట్ టైం ఆ స్త్రీ ఒక హస్బెండ్ తోటి ఆర్ మ్యాన్ తోటి కలవక ముందే కనుక మనం ఈ వ్యాక్సిన్ ఇస్తే ప్రొటెక్షన్ అనేది మ్యాక్సిమం ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క వైరస్ యొక్క స్ప్రెడ్, అంటే ఒకరి నుంచి ఒకరికి పాకేది హస్బెండ్ అండ్ అదే కలవటం వల్ల, ఒక మేల్తో కలవటం వల్ల పెరగడం అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది అనమాట. సో కేవలం సెక్షువల్ యాక్టివిటీ వల్లే కాదు, చాలా దగ్గరగా తిరిగిన ఒక హెచ్పివి వ్యాక్సిన్ నుంచి ఇన్ఫెక్ట్ అయ్యే మనిషితోటి బాగా క్లోజ్గా తిరిగిన కిస్సింగ్ వల్ల కానీ, ఓరల్ సెక్స్ వల్ల కానీ, మామూలుగా వెజనల్ సెక్స్ వల్ల కానీ ఇది పాకడం అనేది జరుగుతుంటుంది ఒకరి నుంచి ఒకరికి. చాలా మట్టుకు ఒక 80% వరకు మనం ఆ శరీరంలో ఇన్ఫెక్ట్ అయినప్పటికీ కూడా ఈ హెచ్పివి వైరస్ని సహజ ఇమ్యూనిటీ వల్ల, రోగ నిరోధక శక్తి వల్ల దాని నుంచి క్యూర్ అవ్వగలరు. 20% ఏంటంటే ఈ వైరస్ ఆ బాడీలో ఉండిపోతుంది. ఎక్కడ ఉండిపోతుంది? గర్భసంచి మూతిలో ఉండిపోయి గర్భసంచి మూతి యొక్క కణాలని పాడు చేసి మెల్లగా వాటిలో క్యాన్సర్ కణాల కింద మార్చే అవకాశం అనేది వీటిలో ఉంటుందన్నమాట. సో అసలు ఈ సర్వైకల్ క్యాన్సర్ గురించి మనం ఇంతగా ఎందుకు మాట్లాడుకుంటున్నాము? సర్వైకల్ క్యాన్సర్ అన్నది, గర్భసంచి మూతిలో వచ్చే క్యాన్సర్ అన్నది మన భారతదేశంలో అధిక, అంటే మ్యాక్సిమం డెత్స్ డ్యూ టు క్యాన్సర్ జరిగేది సర్వైకల్ క్యాన్సర్. ఇట్స్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ ఇండియన్ విమెన్. అందుకని అంటే ఈ క్యాన్సర్ గురించి ప్రతి భారతీయ స్త్రీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ పిల్లలకి ఎలా నిర్మూలించవచ్చు, అసలు తనకి క్యాన్సర్ రాకుండా ఎలా నిర్మూలించుకోవచ్చు అనేది మనం ఇప్పుడు చెప్పుకుందాం. ప్రతి స్త్రీ కూడా ఫస్ట్ మనము ఎలా నిర్మూలించగలుగుతామంటే, ఇందాక చెప్పినట్టు హెచ్పివి వ్యాక్సిన్ అనేది దొరుకుతుంది. ఇప్పుడు రీసెంట్గా వచ్చింది ఒక 10-20 ఇయర్స్ నుంచి. సో ఈ వ్యాక్సిన్ అనేది ప్రతి ఆడపిల్ల 9వ సంవత్సరం నుంచి 14 సంవత్సరం లోపల తీసుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది మిస్ అయిన వాళ్ళు ఉంటారు. మిస్ అయిన వాళ్ళు 14 to 26 ఇయర్స్ లోపల తీసుకున్నా కూడా అరౌండ్ 70% దాకా మనం ప్రొటెక్ట్ చేయొచ్చు. అదే 9 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల లోపల ఇస్తే కనుక 80 to 90% ప్రొటెక్షన్ రేట్ ఉంటుంది. వయసు పొరిగే కొద్దీ, అంటే వ్యాక్సిన్ ఇవ్వడం డిలే చేసే కొద్దీ దాని యొక్క ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది అన్నమాట. సో 45 ఇయర్స్ వయసు లోపల, అంటే 9 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల లోపల ఉన్న ప్రతి స్త్రీ కూడా ఈ వ్యాక్సిన్ అనేది తీసుకోవాలి. వ్యాక్సిన్ ఎలా తీసుకోవాలి? 3 డోసెస్ కింద తీసుకోవాలి. 14 సంవత్సరాల కంటే లోపలే తీసుకుంటే 2 డోసెస్ సరిపోయినప్పటికీ 14 సంవత్సరాలు దాటితే కనుక 3 డోసెస్, అంటే ఇవాళ తీసుకున్నాక నెల రోజుల తర్వాత 2వ డోసు, 3వ రోజు 6 నెలల తర్వాత ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఈ క్యాన్సర్ అధికంగా రావడానికి కారణాలు ఏంటి? యూజువల్గా రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఎవరికి వస్తుంది క్యాన్సర్ సర్వీక్స్ అనేది, ఎవరికి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అంటే
ఎవరైతే స్త్రీలు సరిగ్గా ఆరోగ్యంగా అంటే కొంచెం శుభ్రతగా మెయింటైన్ చేయరు, అంటే అన్హైజీనిక్ కండిషన్స్, కొంచెం నీట్గా ఉండరు, రోజు స్నానం చేయరు, అండర్ గార్మెంట్స్ క్లీన్గా వాష్ చేసుకోరు, అండ్ అన్హైజీనిక్ కండిషన్స్లో ఉన్న నీట్గా మెయింటైన్ చేయని వాళ్ళలో అవకాశం ఎక్కువ ఉంటుంది. రెండోది మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్, అంటే చాలామంది మగవాళ్ళతోటి కనుక సెక్షువల్ రిలేషన్ పెట్టుకుంటే కనుక వాళ్ళకి వచ్చే అవకాశం అన్నది ఎక్కువ ఉంటుంది. మూడోది లో సోషో ఎకనామిక్ స్టేటస్, అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగా తక్కువ ఉన్న లేడీస్లో కూడా వస్తుంది. స్మోకింగ్ అంటే పొగ త్రాగడం, డ్రింకింగ్ అంటే మద్యపానం తీసుకోవటం, డ్రగ్స్ అన్నవి. సో ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ డ్రగ్స్ కానీ తీసుకున్న స్త్రీలలో ఎక్కువ అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇమ్యూనిటీ తక్కువ ఉన్న స్త్రీలలో, అంటే వేరే హెచ్ఐవి ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ వేరే ఏమైనా ఇమ్యూనలాజికల్ డిజార్డర్స్ వల్ల కానీ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న స్త్రీలలో ఈ హెచ్పివి వైరస్ వెంటనే ఇన్ఫెక్ట్ చేసి గర్భసంచి మూతిలో క్యాన్సర్ తెచ్చుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ జనరల్ హెల్త్ కండిషన్, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్, అంటే సరిగ్గా పోషకాహారం తీసుకోకపోయినా, సో లో సోషో ఎకనామిక్ స్టేటస్, సరిగ్గా న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ ఉన్నవాళ్ళు, అన్హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్న వాళ్ళు, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్నవాళ్ళు, వీళ్ళందరిలో స్మోకింగ్, ఆల్కహాల్, డ్రగ్స్ తీసుకుంటే వీళ్ళందరిలో కూడా సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని మనం ఎలా ప్రివెంట్ చేయగలము? సరిగ్గా పోషకాహారం తినడం, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉంటే కనుక కంపల్సరీగా బ్యారియర్ కాంట్రాసెప్టివ్స్ అంటే కాండమ్స్ లాంటివి వాడుకోవడం, తర్వాత స్మోకింగ్, డ్రింకింగ్, ఆల్కహాల్ ఉంటే తగ్గించుకోవడం, వాళ్ళ హైజీనిక్ కండిషన్స్ పెంచుకోవడం, వీటన్నిటి వల్ల కూడా అండ్ హెచ్పివి వ్యాక్సినేషన్ తీసుకోవడం, వీటన్నిటి వల్ల మనము క్యాన్సర్ తెచ్చుకునే అవకాశాన్ని తగ్గించుకుంటారు. ఇది కాకుండా ఇంకేం చేయించుకోవచ్చు? ఒక 22 years నుంచి 50 years వరకు ప్రతి స్త్రీ కూడా ప్రతి 3 సంవత్సరాలు ప్యాప్స్మియర్ తీయించుకోవాలి. ప్యాప్స్మియర్ అంటే ఏంటి? గర్భసంచి మూతి మీద ఉన్న కణాలను తీసి చిన్న గ్లాస్ స్లైడ్ మీద వేసి మైక్రోస్కోప్లో చూస్తే కనుక కణాలు ఎలా ఉన్నాయి, వీటిలో క్యాన్సర్ వచ్చే కణాలు ఉన్నాయా లేదంటే నీట్గా ఉన్నాయా అన్నది, మంచిగా కణాలు నార్మల్గానే ఉన్నాయా అన్నది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ప్యాప్స్మియర్ రిపోర్ట్ నార్మల్గా వచ్చింది అనుకోండి, సంతోషం, ఇంకో 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ రిపీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సపోజ్ వీటిలో ప్రీ క్యాన్సరస్ కండిషన్స్, అంటే ప్రస్తుతం క్యాన్సర్ కాదు, కాకపోతే వీటిని మనం ట్రీట్ చేసుకోకుండా వదిలేస్తే కనుక క్యాన్సర్ కింద మారే అవకాశం ఉంది అనుకున్న వాళ్ళల్లో ఏం చేస్తామంటే వెంటనే ఆ గర్భసంచి పక్కన ఉన్న గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి గర్భసంచి మూతి మీద ఉన్న పుండుకి ఏం ట్రీట్మెంట్ మేడం, ఏ లెవెల్లో ఉంది, ఇది ఏమైనా ప్రీ క్యాన్సరస్ కండిషన్లో ఉందా, ప్రీ క్యాన్సరస్ అంటే ఏంటి, ఇంకా మనం ట్రీట్ చేయకుండా వదిలేస్తే క్యాన్సర్ కింద మారిపోయే అవకాశం. సో వెంటనే ట్రీట్మెంట్, ఎలాంటి ట్రీట్మెంట్లు, చాలా మంచి సులభమైన ట్రీట్మెంట్లు మనకి అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట, మనకి అందుబాటులో ఉన్నాయి ఈ ట్రీట్మెంట్స్. చాలా లోకల్గా కొన్ని ఫస్ట్ యాంటీబయాటిక్స్ పెట్టుకోవటం, అది కాకుండా ఐస్ పెడతారు, క్రయోథెరపీ అంటాం. అంటే ఎక్కడైతే చెడు కణాలు ఉన్నాయో గర్భసంచి మూతి మీద అక్కడ ఐస్ కనుక పెడితే దీన్ని క్రయోథెరపీ అంటాం. అది తీసుకుంటే కనుక చెడు కణాలన్నీ పాడైపోయి మళ్ళీ మంచి కణాలు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. లేదంటే హీట్, ఎలక్ట్రోఫల్గురేషన్, అంటే ఒక హీట్ వల్ల కరెంటు ద్వారా హీట్ పెట్టి చెడు కణాలన్నింటినీ తీయచ్చు, ఐస్ వల్ల తీయచ్చు, అతిగా హీట్ పెట్టినా తీయచ్చు, లేదంటే ఆ లోకల్గా ఉన్న చెడు కణాలని చిన్న స్లైజింగ్ తోటి, బ్లేడ్స్ తోటి అవి తీయడం కూడా జరుగుతుంది అనమాట. కొంచెం ఈ ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ కొంచెం సివియర్ కండిషన్లో ఉందండి, మైల్డ్, మోడరేట్, సివియర్, తక్కువ శాతం క్యాన్సర్ కింద మారే ఛాన్స్ ఉందా, మోడరేట్గా ఉందా, సివియర్ కండిషన్ ఉంటే కనుక ఏకంగా గర్భసంచినే తీసేసుకోమని మీ గైనకాలజిస్ట్ మీకు అడ్వైస్ చేయొచ్చు. సో ప్రతి స్త్రీ కూడా ప్యాప్స్మియర్ తీయించుకోవడం, ప్యాప్స్మియర్తో పాటు అక్కడ లోకల్గా హెచ్పివి వైరస్ అనేది ఉందా లేదా, అంటే హెచ్పివి డిటెక్షన్ తోటి కలిపితే కనుక మనకి ఆల్మోస్ట్ 90% సెన్సిటివిటీ తోటి క్యాన్సర్ కింద మారే కణాలు ఉన్నాయా ఆర్ ఆల్రెడీ క్యాన్సర్ ఉందా అన్నది మనం తెలుసుకోగలుగుతాం అన్నమాట. సో ఇది కేవలం 9 నుంచి కేవలం పెళ్ళైన స్త్రీలు తీసుకోవటము అలా కాదు, 9 సంవత్సరాలు వచ్చిన ప్రతి ఆడపిల్లని మనం సర్వైకల్ క్యాన్సర్ రాకుండా చేయగలిగే క్యాపబిలిటీ మనకి ఉంది. సో అందుకని మనం ఈ అవగాహన పెంచాలి. ఇంటి పక్కన ఎవరున్నా లేడీస్ ఎవరున్నా పార్టీస్లో కలిసినా, ఫ్రెండ్లీగా కలిసినా, కిట్టీస్లో కలిసినా, నువ్వు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ తీసుకున్నావా, లేదంటే నీ పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి తీసుకున్నావా, ఇప్పుడు మగపిల్లలకి కూడా సేమ్ వ్యాక్సిన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఆడపిల్లలకి మగపిల్లలు ఇద్దరికీ కనుక మనం వ్యాక్సినేట్ చేస్తే వాళ్ళు పెద్ద అయినప్పుడు వాళ్ళకి మ్యారేజ్ అయ్యాక సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ చేసినప్పుడు ఈ వైరస్ అన్నది ఒకరి నుంచి ఒకరికి పాకకుండా
ఈ హెచ్పివి వైరస్ వల్ల వచ్చే క్యాన్సర్ని మనం పూర్తిగా నిర్మూలించగలుగుతాం. సో దీని గురించి యావత్ భారతదేశంలో ఈ అవగాహన పెంచి ప్రతి వాళ్ళని సర్విక్స్ ప్యాప్స్మియర్ తీయించుకున్నావా, ప్యాప్స్మియర్తో పాటు హెచ్పివి అండ్ వైరస్ ఉందని డిటెక్ట్ చేయించుకున్నావా అంటే అక్కడున్న కణాలను తీసి చిన్న బాటిల్లో వేసి దాన్ని టెస్టింగ్కి పంపిస్తే ఇక్కడ వైరస్ ఉంది ప్లస్ కణాలు కూడా బాగాలేవని రిపోర్ట్ రావచ్చు. వెంటనే ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలన్నది మీ గైనకాలజిస్ట్ మీకు చెప్తారనమాట. సో సర్వైకల్ క్యాన్సర్ అన్నది మనం నిర్మూలించగలిగినప్పుడు, ఎందుకు మనం నిర్మూలించగలుగుతాం? గర్భసంచి మూతి అన్నది మనకి బయటకి కనిపిస్తుంది, కేవలం చిన్న స్పెక్యులం, అంటే ఎక్కడో పొట్టలో ఉండి స్కానింగ్లు చేయాల్సిన అవసరము, సిటీ స్కాన్లు, ఎంఆర్ఐలు, ఇలా పెద్ద పెద్ద పరీక్షలు ఏమీ అక్కర్లేదు. కేవలం మీ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే జస్ట్ వెజనల్ ఎగ్జామినేషన్, చిన్న స్పెక్యులం పెట్టి గర్భసంచి మూతి ఎలా ఉంది, ద్వారం ఎలా ఉంది, వెజనల్ దారి ఎలా ఉంది అని ఒక చిన్న కళ్ళతో చూసి కూడా గైనకాలజిస్ట్ మీకు చెప్పగలుగుతారు. వెంటనే చిన్న ప్యాప్స్మియర్, ఆ పైన ఉన్న కణాలని చిన్న స్పాచులతో తీసి స్లైడ్ మీద వేసి టెస్టింగ్కి పంపించుకుని అంటే మీకు రిపోర్ట్ వచ్చేస్తుంది, 1 డేలో రిపోర్ట్ వస్తుంది. సో వెంటనే మీరు ప్రాబ్లం ఏంటి అన్నది చూసుకోగలుగుతారు. సో ఇవాళ మనకి క్లియర్గా అర్థమైంది ఏంటి, క్యాన్సర్ సర్విక్స్ అనేది వైరస్ వల్ల వస్తుంది. ఇది మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ వల్ల కానీ సెక్షువల్ యాక్టివిటీ వల్ల కానీ పాకుతుంది. ఈ వైరస్ కనుక గర్భసంచి మూతిలో ఎక్కువ కాలం ఉండిపోతే అక్కడున్న కణాలని పాడు చేసి అక్కడ క్యాన్సర్ కింద వచ్చే అవకాశం పెంచుతుంది. సో దీన్ని మనం నిర్మూలించగలం, వ్యాక్సినేషన్ ద్వారా నిర్మూలించగలం. మనము ప్యాప్స్మియర్స్ తీసుకుని ఏమైనా చెడు సెల్స్ ఉంటే వెంటనే క్రయోథెరపీ కానీ ఎలక్ట్రోథెరపీ కానీ లేదంటే గర్భసంచి తీయించుకునే అవకాశం ఉంటే తీయించుకోవడం కానీ ద్వారా మనం పూర్తిగా ఈ గర్భసంచి మూతి యొక్క క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ మన ఇండియా నుంచి మనం పూర్తిగా నిర్మూలించగలుగుతాం.